Yeah, editorial start చేసే ముందు ప్లీజ్ మేక్ నోట్ ఆఫ్ దిస్ నెంబర్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ క్యాట్ ఇన్ఫినిటీ. మనం రీసెంట్గా లాంచ్ చేసిన కోర్సు క్యాట్ ఇన్ఫినిటీ. వీ హ్యావ్ లాంచ్డ్ ఇట్ అట్ జస్ట్ 15,000 రూపీస్. అతి తక్కువ ఫీజులో ఇనాగరల్ ఫీ 15,000 రూపీస్కి లాంచ్ చేసాం. 14th ఫిబ్రవరి నుండి క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. సో క్లాసెస్ కూడా ఎలా కన్వీనియంట్గా పెట్టామంటే, మీకు జాబ్ చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ జాబ్స్ కానీ వేరే జాబ్స్ చేసేవాళ్ళు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా అటెండ్ అయ్యేలాగా పెట్టడం జరిగింది. సో వీకెండ్ క్లాసెస్ ఉంటాయి, ఎవ్రీ సండే సాటర్డేస్ ఉంటాయి, ప్లస్ వీక్ డేస్ కూడా 7 to 9 PM నైట్ ఉంటాయి. సో మీరు ఆఫీస్ వర్క్ అయ్యాక లైవ్ అటెండ్ అవ్వచ్చు. అండ్ ప్రతి క్లాస్ కూడా రికార్డెడ్ కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద నెంబర్ యూ కెన్ కాల్. ఈ నెంబర్కి కాల్ చేసి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫ్యాకల్టీ గురించి తెలియాలి అంటే క్యాట్ ఇన్ఫినిటీకి ఇంగ్లీష్ నేనే టీచ్ చేస్తాను. ఐ గాట్ 99% ఇన్ క్యాట్. అండ్ క్వాంట్ అండ్ LRDI 99.5% తీసుకొచ్చిన సార్ టీచ్ చేస్తారు. అండ్ బోత్ ఆఫ్ అస్ హ్యావ్ క్లోజ్ టు 10 years ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్. కార్పొరేట్లో మేము పనిచేసి ఉన్నాం. సో యూ గెట్ అపార్ట్ ఫ్రమ్ బీ స్కూల్ అండ్ సబ్జెక్ట్ నాలెడ్జ్తో పాటు బీ స్కూల్ నాలెడ్జ్తో పాటు కార్పొరేట్లో మేము పనిచేసిన అనుభవాలు కూడా మీకు క్లాస్లో పాఠాలుగా వస్తాయి. అండ్ ద వన్ రీజన్ వై యూ షుడ్ టేక్ క్యాట్ ఇన్ఫినిటీ ఫ్రమ్ LTX క్లాసెస్ అండ్ నాట్ ఫ్రమ్ అదర్స్. ఎందుకు అంటే డే 1 నుంచి కూడా మీకు GDPIకి కూడా ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ అవ్వడం జరుగుతుంది. జనరల్ నాలెడ్జ్, ఇండియన్ ఎకానమీ పట్ల, బడ్జెట్ పట్ల, ఎకనామిక్ సర్వే పట్ల, ఇన్ఫ్లేషన్, బేసిక్ కాన్సెప్ట్స్ అన్నిటిని కూడా మీకు ప్యారలల్గా టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ప్యారలల్గా వారానికి ఒక క్లాసు లేదా 2 క్లాసెస్ వీటి గురించి కూడా నేర్చుకోవడం వల్ల గ్రూప్ డిస్కషన్స్ అండ్ ఇంటర్వ్యూ ఫేజ్కి మీరు వెళ్ళేటప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడగలుగుతారు. అప్పటికప్పుడు నేర్చేసుకుని బట్టి కొట్టేదానికంటే అండర్స్టాండ్ చేసుకుంటే యూ విల్ బీ ఏబుల్ టు పర్ఫార్మ్ ఇన్ ఏ మచ్ బెటర్ మేనర్. అది ఆబ్జెక్టివ్. ఈ నెంబర్ కాల్ చేసి వితౌట్ వేస్టింగ్ ఎనీ మోర్ టైం ఎంక్వైరీ చేసి జాయిన్ కావచ్చు. ఆల్సో మన ఛానల్లో మీరు వీడియోస్ క్యాట్ 2020 పేపర్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ చేస్తున్నాం, అవి చూడండి. చూస్తే మీకు టీచింగ్ క్వాలిటీ ఎలా ఉంటుందని అర్థమవుతుంది. దట్స్ అబౌట్ ఇట్. అండ్ మన క్యాట్ ట్రయల్ గ్రూప్ ఉంది, వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్ లింక్ పెడుతున్నాను. యూ కెన్ క్లిక్ అండ్ జాయిన్ ద ట్రయల్ గ్రూప్. ఆ ట్రయల్ గ్రూప్లో కూడా రండి, ఇంకా వివరాలని తెలుస్తూ ఉంటాయి. Now let's begin today's editorial. So the title of the editorial says staying watchful. Watchful అంటే అర్థం ఏంటి? కేర్ఫుల్గా ఏం జరుగుతుందో ఒక కన్నేసి ఉంచడాన్ని మనం వాచ్ఫుల్ అంటాం. తొందరపడకుండా ఒక కన్నేసి ఉంచడం, జాగ్రత్త పడటం. The RBI cannot afford to drop its guard on vigilance over prices with interest rates so low. చాలా చాలా ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ ఇది. సెంటెన్స్ చిన్నదే కానీ మీనింగ్ చాలా పెద్దది. దీని అర్థం ఏంటి? కెనాట్ ఎఫోర్డ్ టు డ్రాప్ ఇట్స్ గాడ్. తన గాడ్ని డ్రాప్ చేయలేదు. గాడ్ ఏం చేస్తుంది? మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. మనం యుద్ధం చేసేటప్పుడు ఒక గాడ్ పట్టుకున్నాం అనుకోండి, ఎదురు వాళ్ళ నుంచి వచ్చే బాణాలు అనేది ఆపుతుంది కదా. సో ఆ గాడ్ డ్రాప్ చేస్తే ఏమవుతుంది? ఆ బాణం మనకు గుచ్చుకుంటుంది. సో మనకి ప్రొటెక్షన్ పోతుంది. ఇఫ్ యూ డ్రాప్ యువర్ గాడ్ యు ఆర్ వల్నరబుల్, యు ఆర్ ఎట్ రిస్క్ అని అర్థం. ఏ విషయంలో గాడ్ డ్రాప్ చేయకూడదు? ఆన్ విజిలెన్స్ ఓవర్ ప్రైసెస్. విజిలెన్స్ అంటే అర్థం ఏంటి? కేర్ఫుల్గా ఒక లుక్ వేసి ఉంచడం, కేర్ఫుల్ అబ్జర్వేషన్, కేర్ఫుల్గా వాచ్ చేయడం, బీయింగ్ వాచ్ఫుల్. దేని పట్ల? ప్రైసెస్. ప్రైసెస్ అంటే అర్థం ఏంటి? మన పెట్రోల్ ప్రైసెస్ కావచ్చు, వెజిటబుల్ ప్రైసెస్ కావచ్చు, గుడ్లు ప్రైసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రైసెసే కదా. ప్రైసెస్ ఆఫ్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్. వీటి పట్ల ఒక కన్నేసి ఉంచాలి. ఇట్ కెనాట్ ఎఫోర్డ్ టు డ్రాప్ ఇట్స్ గాడ్. ఆ గాడ్ని దించకూడదు అని చెప్పి చెప్తున్నారు. ఎందుకు? దట్టు విత్ ఇంట్రెస్ట్ రేట్స్ సోలో. వడ్డీ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి. సో రేట్లు బాగా పెరిగిపోయే అవకాశం ఉంటుంది, కేర్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారు. వడ్డీ రేట్లు తక్కువ ఉండడానికి, రేట్లు పెరిగిపోవడానికి, ప్రైసులు పెరిగిపోవడానికి ఏంటి సంబంధం అని మీకు డౌట్ రావచ్చు. ఇమాజిన్ ఒక స్టోరీ లాగా, ఒక సైకిల్ లాగా చెప్తాను. వడ్డీ రేట్లు బాగా తగ్గాయి అనుకోండి. ఇఫ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డ్రాప్స్ ఇట్స్ ఇంట్రెస్ట్ రేట్స్, బాగా తగ్గించింది అనుకోండి, ఏం జరుగుతుంది? బ్యాంక్స్ కూడా వడ్డీ రేట్లు తగ్గిస్తాయి. దేనిపైన వడ్డీ రేట్లు తగ్గుతాయి? 1 డిపాజిట్స్ పైన తగ్గుతాయి, 2 లోన్స్ పైన కూడా తగ్గిపోతాయి. మీరు ఇమాజిన్ చేయండి, యాజ్ అన్ ఇండివిజువల్ లోన్ పైన వడ్డీ రేటు తగ్గింది అనుకోండి, తక్కువ వడ్డీకి మీకు లోన్ వస్తే మీరు ఏమనుకుంటారు చెప్పండి? జనరల్గా పీపుల్ హ్యావ్ ఎ టెండెన్సీ టు టేక్ లోన్స్ తీసుకోవాలి అనుకుంటారు బ్యాంక్స్ నుంచి. ఎందుకంటే తక్కువ వడ్డీకి వస్తుంది కదా, తీసుకుందాం. అవసరం లేని వాళ్ళు కూడా టెంప్ట్ అవుతారు. రీసెంట్గా చూడండి, 11% పైన ఉండేది ఈ మధ్యన పర్సనల్ లోన్ ఇంట్రెస్ట్. రీసెంట్గా వరుస పెట్టి కాల్స్ వస్తున్నాయి, 10.5%కి తగ్గింది, 10.5 తీసుకోండి అని చెప్పి. అంటే రూపాయి వడ్డీ కంటే తక్కువ వడ్డీకి మనకి పర్సనల్ లోన్ వచ్చేస్తుంది. హోమ్ లోన్ అయితే 7%, 7.5%కే వచ్చేస్తుంది. సో మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ విల్ బీ ఇంట్రెస్టెడ్ టు టేక్ లోన్స్. ఎప్పుడు? వడ్డీ రేట్లు తగ్గినప్పుడు.
సో మనీ సప్లై ఎటు నుంచి ఎటు వెళ్తుంది చూడండి. మనీ అనేది బ్యాంకింగ్ సిస్టమ్ నుంచి ప్రజల చేతుల్లోకి వెళ్తుంది లోన్స్ తీసుకోవడం వల్ల. డిపాజిట్స్ కూడా తగ్గిపోయాయి కదా! డిపాజిట్ల పైన వడ్డీ రేట్లు తగ్గాయి కాబట్టి మామూలుగా క్యాష్ ఉన్న వ్యక్తి బ్యాంకుల్లో డిపాజిట్ చేద్దాం అనుకుంటా ఉంటాడు కదా! ఎవరైనా సరే. క్యాష్ ఉంటే ఏం చేస్తారు? ఎక్సెస్ క్యాష్ బ్యాంకులో డిపాజిట్ చేద్దాం అనుకుంటారు. కానీ వడ్డీ రేట్లు తక్కువయ్యేసరికి ఏమవుతుంది? ఇంట్రెస్ట్ తగ్గుతుంది. వడ్డీ రేట్లు మనకు బాగా తగ్గిపోతాయి. సో, బ్యాంకులో డిపాజిట్ చేస్తే మనకే వస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు క్యాష్ వాళ్ళ దగ్గరే పెట్టేసుకుంటారు. ఈ 2 సందర్భాల్లోనూ చూడండి. సిట్యుయేషన్ 1, సిట్యుయేషన్ 2 2 సందర్భాల్లో కూడా ద మనీ ఈస్ లయింగ్ విత్ పీపుల్. ప్రజల చేతుల్లో మనీ ఉంది. నౌ కమ్ టు ద సెకండ్ పార్ట్ ఆఫ్ ది అండర్‌స్టాండింగ్. ప్రజల చేతుల్లో మనీ ఉంటే ఏమవుతుంది? వాట్ హ్యాపెన్స్ వెన్ పీపుల్ హావ్ లాట్ ఆఫ్ మనీ? See, people have loads of money. They have money in their hands. ఏమవుతుంది? మనీ సప్లై పెరిగిపోతుంది. అంతే కదా! మనీ సప్లై పెరిగింది. మనీ సప్లై పెరిగింది. ఇవి గుడ్స్ అనుకోండి. ఎగ్స్ అనుకోండి పోనీ. ఎగ్సే గుడ్స్ అనుకుందాం. ఓకే. మనీ సప్లై పెరిగింది. కానీ సిస్టమ్‌లో ఉన్న వస్తువుల సంఖ్య పెరిగిపోతుందా? పెరగదు. మనీ పెరిగింది కదా! అని వస్తువుల సంఖ్య పెరగదు కదా! ఓకే. నంబర్ ఆఫ్ గుడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద ఎకానమీ రిమైన్స్ సేమ్. కానీ మనీ సప్లై పెరిగిపోయింది. ఇప్పుడేమవుతుంది? డిమాండ్ పెరిగిందా? పెరగలేదా? మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ హావ్ క్యాష్ టుడే కంపేర్డ్ టు ప్రీవియస్ జనరేషన్. అంటే ఇంతకు ముందు వడ్డీ రేట్లు ఎక్కువ దాంతో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఎక్కువ మంది చేతుల్లో మనీ వచ్చింది. ఎక్కువ మంది చేతుల్లో మనీ రావడం వల్ల అందరూ కూడా ఆ లిమిటెడ్ రిసోర్సెస్ కోసం పోటీ పడతారు. పోటీ పడడం వల్ల వస్తువులకి డిమాండ్ పెరిగి ధరలు పెరుగుతాయి. అందుకని వడ్డీ రేట్లు తక్కువగా ఉంటే అది ధరల పెరుగుదలకి దోహదం చేస్తుంది. రైట్? ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువగా ఉంటే ఇన్‌ఫ్లేషన్‌కి దారితీసే అవకాశం ఉంటుంది. ఆ పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు. మీకు హోమ్ లోన్ ఎగ్జాంపులే తీసుకోండి. 6%కి 6.5%కి హోమ్ లోన్ వస్తుందంటే ఎక్కువ మంది హోమ్ లోన్ తీసుకుంటారు. ఎక్కువ మంది హోమ్ లోన్ తీసుకోవడం వల్ల ఏమవుతుంది? ఎక్కువ మంది ఇల్లు కట్టడానికి వస్తారు. సొంతంగా కట్టుకునే వాళ్ళు కూడా హోమ్ లోన్ తీసుకుంటారు. అపార్ట్మెంట్‌లో కూడా హోమ్ లోన్ తీసుకుంటారు. ఎక్కువ ఇల్లు కట్టడాల వల్ల ఏమవుతాయి? డిమాండ్ పెరుగుతుంది. వేటికి? సిమెంట్‌కి, ఇనుముకి అన్నిటికి పెరుగుతుంది. మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ బై సిమెంట్. మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ అండ్ బై ఐరన్. సో, వాటికి డిమాండ్ పెరిగి వాటి ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉంటాయి. అన్నీ ఒకదానితో ఒకటి ఇంటర్‌లింక్ అవుతాయి ఎకానమీలో. సో, ఈ రకంగా ఎకానమీని మనం ఎకానమీకి సంబంధించిన ఆర్టికల్స్ చదివేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆర్టికల్స్ ఇలా లింక్ చేసుకుంటూ చదవాలి. అప్పుడు మనకి నీట్‌గా, క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక్క సెంటెన్స్ కూడా అర్థం కాకుండా ముందుకు వెళ్ళకూడదు. నౌ లెట్ అస్ సీ. ది ఆర్‌బీఐ's మానిటరీ పాలిసీ కమిటీ ఎంపీసీ ఆర్‌బీఐ's మానిటరీ పాలిసీ కమిటీ ఓకే. 2016లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక అగ్రీమెంట్ చేసుకున్నాయి. ఏంటా అగ్రీమెంట్? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక కొత్త మ్యాండేట్ ఇచ్చింది. మ్యాండేట్ అంటే ఒక బాధ్యత అప్పచెప్పింది. ఏంటంటే యూ హ్యావ్ టు కీప్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఆర్ యూ హ్యావ్ టు కీప్ ద ఇన్‌ఫ్లేషన్ బిట్వీన్ 2-6% అని చెప్పింది. బేసికల్‌గా అరౌండ్ 4% దగ్గర మెయింటైన్ చేయాలి. అప్పర్ లిమిట్ ఏమో 6%, లోవర్ లిమిట్ ఏమో 2%. 2% కంటే తగ్గకూడదు, 6% కంటే పెంచకూడదు. దట్ ఈస్ యువర్ మెయిన్ మ్యాండేట్. మీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ అది అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చెప్పింది. అప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీనికోసం మానిటరీ పాలిసీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మానిటరీ పాలిసీ కమిటీ ఏం చేస్తుందంటే ఇది ప్రైమ్ అజెండాగా పెట్టుకుంటుంది. పెట్టుకొని దిస్ సెట్స్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని సెట్ చేస్తుంది. ఓకే. ఎంత ఇంట్రెస్ట్ రేట్ పెడితే ఇన్‌ఫ్లేషన్ లిమిట్‌లో ఉంటుంది అని చూసుకుంటూ ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటే కాదు. సో, ఇన్‌ఫ్లేషన్ ఒకటే కాదు. గ్రోత్, అదర్ యాస్పెక్ట్స్ కూడా ఉంటాయి. అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మానిటరీ పాలిసీ కమిటీ వడ్డీ రేట్లని డిసైడ్ చేస్తుంది. ఈ వడ్డీ రేట్లను డిసైడ్ చేసే క్రమంలో ప్రధానమైన ఎజెండా వాళ్ళు స్టార్ట్ చేసేటప్పుడు ఏమిచ్చారు వీళ్ళకి? ఇన్‌ఫ్లేషన్ సెట్టింగ్, ఇన్‌ఫ్లేషన్ టార్గెటింగ్ అంటాం. ఇన్‌ఫ్లేషన్ అంతకంటే ఉండకూడదు అని చెప్పి టార్గెట్ చేస్తూ పెడతారు. ఇన్‌ఫ్లేషన్ అంటే ఏంటి మీకు తెలియాలి, ఇంకా డీటెయిల్డ్‌గా కావాలి అంటే ఒకసారి మన డిస్క్రిప్షన్‌లో నేను ఆల్రెడీ చేసిన పెద్ద వీడియోస్ ఉంటాయి చూడండి. యూ విల్ గెట్ సమ్ ఫుల్ ఐడియా మీకొస్తుంది. ది ఆర్‌బీఐ's మానిటరీ పాలిసీ కమిటీ హాస్ ఎక్స్‌పెక్టెడ్‌లీ అనుకున్న విధంగా యెట్ అగైన్ ఇంకోసారి లెఫ్ట్ బెంచ్‌మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్ అన్‌చేంజ్డ్ అండ్ రీఐటరేటెడ్ దట్ ఇట్ విల్ కంటిన్యూ విత్ ఇట్స్ అకామోడేటివ్ స్టాన్స్ at least into the next fiscal year in order to secure a sustained economic recovery. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలిసీ కమిటీ అనుకున్న విధంగానే బెంచ్‌మార్క్ ఇంట్రెస్ట్ రేట్స్‌ని కెప్ట్ అన్‌చేంజ్డ్ ఆర్ లెఫ్ట్ అన్‌చేంజ్డ్ మార్చలేదు. యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచేసింది. రెపో రేట్‌ని, రివర్స్ రెపో రేట్‌ని వేటిని మార్చకుండా అలాగే యథాతథంగా ఉంచేసింది. అండ్ రీఐటరేటెడ్ అంటే టు సే సంథింగ్ అగైన్.
ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు వొకాబులరీ కూడా నోట్ చేసుకోండి. వింటూ నోట్ చేసుకోండి. టు సే సంథింగ్ అగైన్. ఏ విషయాన్ని మళ్ళీ చెప్పింది? దట్ ఇట్ విల్ కంటిన్యూ విత్ ఇట్స్ అకామోడేటివ్ స్టాన్స్. స్టాన్స్ అంటే మనం ఎంచుకున్న ఒక విధానం అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఎన్ అగ్రెసివ్ స్టాన్స్. అగ్రెసివ్ స్టాన్స్ అంటే నువ్వు రెడీగా ఉన్నావు. గొడవ పడడానికి సిద్ధంగా ఉన్నావు. కోపంగా ఉన్నావు. శాంతియుతమైన స్టాన్స్ తీసుకున్నాం అనుకోండి. పీస్‌ఫుల్ స్టాన్స్. ఓకే. గొడవ తగ్గించుకుందాం. కొట్టుకోవద్దు. తగ్గుదాం. స్టాన్స్ అంటే యువర్ యాటిట్యూడ్. ద వే యూ అప్రోచ్ ఎ సిట్యుయేషన్. ఎటువంటి అప్రోచ్ తీసుకుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా? అకామోడేటివ్ స్టాన్స్. అకామోడేటివ్ అంటే వాళ్ళ యొక్క అవసరాల్ని అకామోడేట్ చేసేలాగా. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎవరి అవసరాల్ని? ఇండస్ట్రీ, కార్పొరేట్స్. కార్పొరేట్స్, ఇండస్ట్రీస్ అందరికీ కూడా అనుకూలంగా ఉండే వాతావరణాన్ని సృష్టించడాన్ని మనం అకామోడేటివ్ స్టాన్స్ అంటాం. మరి కార్పొరేట్స్‌కి గాని, ఇండస్ట్రీస్‌కి గాని, కంపెనీస్‌కి గాని అనుకూలంగా ఉండే వాతావరణం అంటే ఏంటి? ఇమాజిన్ ఇఫ్ యూ ఆర్ ఎ కంపెనీ. మీరు ఒక కంపెనీ రన్ చేస్తున్నప్పుడు మీకు వడ్డీ రేట్లు ఎక్కువుంటే హ్యాపీయా? తక్కువుంటే హ్యాపీయా? కంపెనీస్ అనేవి ఇన్‌వేరియబుల్‌గా లోన్స్ తీసుకుంటాయి. బిజినెస్ ఎక్స్‌పాన్షన్ కోసం, రన్నింగ్ కోసం, వర్కింగ్ క్యాపిటల్ కోసం, డిఫరెంట్ అవసరాల కోసం లోన్స్ తీసుకోవాలి. మరి లోన్స్ పైన వడ్డీ ఎక్కువుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందా? తక్కువుంటే బావుంటుందా? ఖచ్చితంగా తక్కువుంటేనే మనకి తక్కువ వడ్డీకి లోనొస్తుంది. దాని ద్వారా మన బిజినెస్ రన్ చేయొచ్చు. సో, అకామోడేటివ్ స్టాన్స్‌లో ఏమవుతుంది? వడ్డీ రేట్లు తక్కువుంటాయి లేదా తగ్గించబడతాయి. అలా అర్థం చేసుకోవాలి. మనీ సప్లై ఎక్కువుంటుందా? తక్కువుంటుందా? ఎక్కువుంటుంది. ఎందుకంటే బ్యాంకులు రెడీగా ఉంటాయి లోన్ ఇవ్వడానికి. వీళ్ళెప్పుడు కావాలంటే అప్పుడు మనీ దొరికేలాగా ఉంటుంది అవసరానికి. అలాంటి దాన్ని అకామోడేటివ్ స్టాన్స్ అని అంటాం. మరి ఇలాంటి అకామోడేటివ్ స్టాన్స్ తీసుకునేటప్పుడు అది గ్రోత్‌కి పాజిటివ్ అవుతుందా? నెగెటివ్ అవుతుందా? ఇమాజిన్ అన్ని కంపెనీస్ తక్కువ వడ్డీకే లోన్స్ వస్తున్నాయనుకోండి కంపెనీస్‌కి ఏం చేస్తాయి? దే టేక్ లోన్స్. లోన్స్ తీసుకొని ఏం చేస్తాయి? దే ఇన్వెస్ట్ ఇన్ ద బిజినెస్. బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేయొచ్చు. కొత్త బ్రాంచ్ పెట్టొచ్చు. ప్రొడక్షన్ పెంచొచ్చు. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది? ప్రొడక్షన్ పెరుగుతుంది. మరి ప్రొడక్షన్ పెరిగితే కంపెనీ గ్రో అవుతుంది. కంపెనీ గ్రో అయితే ఇండియా కూడా గ్రో అవుతుంది. జీడీపీ గ్రో అయినట్టే కదా! అందుకని అన్నారు. టు సస్టైన్డ్ ఎకానమిక్ రికవరీ. ఎకానమీ రికవర్ అవ్వడానికి సస్టైన్డ్ అంటే అర్థం ఏంటి? సంథింగ్ దట్ కెన్ కంటిన్యూ ఈస్ సస్టైన్డ్. ఈ రోజు పెరిగి రేపు పోతే అది సస్టైన్డ్ కాదు. ఈ రోజు గ్రో అయ్యి రేపు కూడా గ్రోత్ కంటిన్యూ అయితే దట్ ఈస్ సస్టైన్డ్. సస్టైన్డ్ అంటే మీనింగ్ సంథింగ్ దట్ ఈస్ ఏబుల్ టు బి మెయింటైన్డ్. ఆ లెవెల్‌ని మెయింటైన్ చేయగలగడాన్ని సస్టైన్డ్ అంటాం. దేన్ని మెయింటైన్ చేయాలి? రికవరీని. ఎకానమీ కోవిడ్-19 వల్ల 2020లో సఫర్ అయింది. ఇప్పుడు అది మళ్ళీ రికవర్ అయ్యి, ఆ రికవరీ కూడా సస్టైన్ అయ్యేలా చేయాలి అంటే బ్యాంకులు కూడా సపోర్ట్ చేయాలి. బ్యాంకులు సపోర్ట్ చేయాలంటే వడ్డీ రేట్లు తక్కువ ఉంచాలి. వడ్డీ రేట్లు బ్యాంకులు తక్కువ ఉంచాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బ్యాంకులకిచ్చే వడ్డీ రేట్‌ని తగ్గించాలి లేదా సేమ్ మెయింటైన్ చేయాలి. ఆల్రెడీ చాలా తక్కువున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచకుండా అలాగే మెయింటైన్ చేసింది. సో, అకామోడేటివ్ స్టాన్స్ అనేది కంటిన్యూ చేసింది. నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్ వరకు కూడా మెయింటైన్ చేద్దామని అనుకుంటుంది. అంటే నెక్స్ట్ ఫిస్కల్ ఇయర్ అంటే అర్థం ఏంటి? ఆర్థిక సంవత్సరం. ఏప్రిల్ నుండి మార్చ్ వరకు. సో, అప్‌కమింగ్ మార్చ్ అండ్ ఏప్రిల్‌లో కూడా ఇది కంటిన్యూ అవ్వబోతుంది. సారీ ఏప్రిల్ నుంచి కూడా ఇది కంటిన్యూ అవ్వబోతుంది కొంతవరకు. ఆ తర్వాత మెల్లగా మారుస్తారు. ది సెంట్రల్ బ్యాంక్స్ రేట్ సెట్టింగ్ ప్యానెల్ రీజన్ అంటే రీజన్ చెప్పింది. ఏమని? దట్ వైల్ దేర్ ఆర్ ప్రామిసింగ్ సైన్స్ ఇన్ ద వెల్టర్ ఆఫ్ డేటా. వెల్టర్ అంటే లాట్ ఆఫ్ డేటా. మీకు చాలా డేటా కన్‌ఫ్యూజ్డ్‌గా పడేసారనుకోండి దాన్ని లాట్ ఆఫ్ డేటా అని చెప్పి అనొచ్చు. వెల్టర్ ఆఫ్ డేటా అనొచ్చు. దట్ ఇట్ హాస్ లుక్డ్ ఎట్ ద ఆన్‌గోయింగ్ రికవరీ స్టిల్ టు గెదర్ ఫర్మ్ ట్రాక్షన్. ఓకే. నేను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూసిన డేటాలో ప్రామిసింగ్ సైన్స్ ఉన్నాయి. సైన్స్ అంటే సూచనలు, సిగ్నల్స్. అంటే ఎకానమీ రికవర్ అవుతోంది. బానే ఉంది. మంచి రోజులొస్తున్నాయి అనే సైన్స్ కనిపిస్తున్నప్పటికీ ది ఆన్‌గోయింగ్ రికవరీ స్టిల్ టు గెదర్ ఫర్మ్ ట్రాక్షన్. ఆన్‌గోయింగ్ రికవరీ అంటే ఇప్పుడు ఏదైతే ఎకానమిక్ రికవరీ వస్తుందో అది ఇట్ ఈస్ స్టిల్ టు గెదర్ ఫర్మ్ ట్రాక్షన్. ఫర్మ్ అంటే స్ట్రాంగ్ అని. ట్రాక్షన్ అంటే అర్థం ఏంటి? ట్రాక్షన్ అంటే యాక్సెప్టెన్స్. పూర్తిగా యాక్సెప్టెన్స్ రాలేదు. మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎల్‌టిఎక్స్ క్లాసెస్ ఈస్ స్లోలీ గెయినింగ్ ద ట్రాక్షన్ ఇన్ ది కోచింగ్ సెంటర్ ఇండస్ట్రీ లేదా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ ఇండస్ట్రీ అన్నాం అనుకోండి. ఎల్‌టిఎక్స్ క్లాసెస్ అనేది స్లోగా ఎడ్యుకేషనల్ టెక్నాలజీ అనే ఇండస్ట్రీలో అంటే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో యాక్సెప్టెన్స్ అనేది పొందుతోంది. స్టూడెంట్స్ యొక్క యాక్సెప్టెన్స్ పొందుతోంది. ఇట్ ఈస్ స్లోలీ బికమింగ్ పాపులర్. ఇఫ్ యూ గెయిన్ ట్రాక్షన్ దట్ మీన్స్ యూ ఆర్ స్లోలీ గెయినింగ్ పాపులర్. యూ ఆర్ గెయినింగ్ యాక్సెప్టెన్స్ అమాంగ్ మాసెస్. అలాగే ఇఫ్ సంథింగ్ గెయిన్స్ ట్రాక్షన్ ఇట్ ఈస్ బికమింగ్ స్ట్రాంగ్. ఇట్ ఈస్ బికమింగ్ పాపులర్. ఇట్ ఈస్ బికమింగ్ స్ట్రెంథెన్డ్. ఆ మీనింగ్ మీరు తీసుకోవచ్చు. స్టిల్ టుగెదర్ ఫర్మ్ ట్రాక్షన్ అంటే పూర్తిగా ఇంకా స్ట్రెంథెన్ అవ్వలేదు. పూర్తిగా ఇంకా అనుకున్నంతగా మారలేదు. మెల్లగా రికవరీ ఫేజ్‌లోనే ఉంది కానీ పూర్తిగా ఫర్మ్ ట్రాక్షన్ అనేది రాలేదు. మేకింగ్ ఇట్ క్రూషియల్ టు ప్రొవైడ్ కంటిన్యూడ్ పాలిసీ సపోర్ట్. ఎకానమీ పూర్తిగా రికవర్ అయిపోయిందనుకోండి. అప్పుడు బ్యాంకులు సపోర్ట్ చేయకపోయినా పర్లేదు. అవి నడుస్తాయి. పూర్తిగా రికవర్ అవ్వలేదు కాబట్టి ఇంకా మేకింగ్ ఇట్ క్రూషియల్, ఇంపార్టెంట్ టు ప్రొవైడ్ కంటిన్యూడ్ పాలిసీ సపోర్ట్.
గవర్నమెంట్ నుంచి, రిజర్వ్ బ్యాంక్ నుంచి కూడా సపోర్ట్ కంటిన్యూ చెయ్యాలి అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుకే నిర్ణయించుకుంది. ఎందుకని పూర్తిగా రికవర్ అవ్వలేదు. ప్రామిసింగ్ సైన్స్ అయితే ఉన్నాయి. సో, వి నీడ్ టు కంటిన్యూ ది ఇండస్ట్రీ ఫర్ సమ్ మోర్ టైమ్ అని మేము నిర్ణయించుకున్నాము అని చెప్తుంది. ఫర్ రెస్టోరింగ్ గ్రోత్. గ్రోత్ మళ్ళీ రెస్టోర్ చేయడానికి వి నీడ్ టు కంటిన్యూ పాలిసీ సపోర్ట్. పాలిసీ సపోర్ట్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వ విధానాలు కూడా ఇండస్ట్రీకి అనుకూలంగా ఉండడం. The sharp deceleration in retail inflation in December, when headline CPI inflation eased to 4.6% after being stuck above RBI's upper tolerance threshold of 6% for 6 straight months, clearly appears to have smoothed the brow for the 6 members of the committee and provided them the space to stay focused in the near term on prioritizing growth. Okay, దీని అర్థం ఏంటో ఒకసారి చూడండి. The sharp deceleration. What is the meaning of deceleration? Acceleration కి opposite deceleration. Accelerate అంటే స్పీడ్ పెరగడం. Deceleration అంటే స్పీడ్ తగ్గడం. అంతే కదా? Deceleration అంటే మీనింగ్ ఏంటి? స్పీడ్ తగ్గడం. ఓకే. దేని స్పీడ్ తగ్గింది? ఇన్ రిటైల్ ఇన్ఫ్లేషన్. రిటైల్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి? మనం అనుకున్నాం ఆల్రెడీ. ఇన్ఫ్లేషన్ అంటే ది రైజ్ ఇన్ ది ప్రైసెస్ ఆఫ్ గుడ్స్ అండ్ కమోడిటీస్. ఓకే. ఓవర్ 1 ఇయర్. ఒక ఇయర్‌లో పోల్చుకుంటే గత సంవత్సరానికి, ఈ సంవత్సరానికి ఒక ఎకానమీలో, ఒక ఆర్థిక సంవత్సరంలో లేదా ఒక సంవత్సర కాలంలో రేట్లు ఎలా పెరిగాయి? గుడ్స్ గాని, సర్వీసెస్ గాని ఎలా పెరిగాయి? రిటైల్ ఇన్ఫ్లేషన్‌లో మీకేమొస్తుంది? కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గాని, లేదా రిటైల్ ఇన్ఫ్లేషన్‌లో ప్రజలు నార్మల్‌గా వాడే కమోడిటీస్ మరియు సర్వీసెస్, ఎడ్యుకేషన్ గాని, ట్రాన్స్‌పోర్ట్ కానీ ఇలాంటి సర్వీసెస్, మనం తినే రకరకాల ఆహారానికి సంబంధించిన అంశాలు, వీటన్నిటి ఒక బాస్కెట్ లాగా ఒక 250, 300 అంశాలని ఒక బాస్కెట్ లాగా తీసుకొని వాటి ధరలు లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయి, ఈ ఇయర్ ఎలా ఉన్నాయని కంపేర్ చేస్తే పెరిగింది అనుకోండి, అప్పుడు పెరిగింది అని అర్థం. తగ్గింది అనుకోండి, తగ్గింది అని అర్థం. ఇన్ఫ్లేషన్ ఎలా మెజర్ చేయాలి అనే దానిపై నేను ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ప్లీజ్ వాచ్ ఇట్. దీంతో పాటు మీరు ఎకానమీకి సంబంధించిన కాన్సెప్ట్స్ నేర్చేసుకోండి ఎడిటోరియల్ చదువుతూ. సో, చాలా ఉపయోగపడుతుంది. అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అది చూడండి. సో, అదేంటంటే 4.6%కి ఈజ్ అయింది. అంటే తగ్గింది. ఇంతకుముందు బాగా ఎక్కువ ఉండేది. కొంచెం ఇప్పుడు కూల్ అయింది. అంతకుముందు ఏంటి ఎలా ఉండేది? ఆర్‌బీఐ యొక్క అప్పర్ టాలరెన్స్ లెవెల్ ఎంత? 6%. మీకు స్టార్టింగ్‌లో చెప్పాను చూడండి. 2% to 6% ఇక్కడ చెప్పా. 6% అప్పర్ టాలరెన్స్. దానికంటే ఎక్కువ ఉండకూడదు అని ఆర్‌బీఐకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్. కానీ ఆ లిమిట్ దాటి, థ్రెషోల్డ్ అంటే లిమిట్. టాలరెన్స్ లిమిట్ అంటే భరించగలిగినంత. టాలరేట్ చేయడం అంటాం కదా! భరించడం. టాలరెన్స్, అప్పర్ టాలరెన్స్ ఎంత వరకు? 6% వరకు ఓకే. దానికి బియాండ్ వద్దు అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. కానీ దానికంటే పైన ఆల్‌మోస్ట్ 6 నెలల పాటు 6% పైన ఇన్ఫ్లేషన్ మెయింటైన్ అయింది. జనరల్‌గా అంత ఎక్కువ ఇన్ఫ్లేషన్ అయినప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేయాలి? వడ్డీ రేట్లు పెంచేయాలి. వడ్డీ రేట్లు పెంచేస్తే ధరలు తగ్గుతాయి లెక్క ప్రకారం. కానీ ఆర్‌బీఐ ఏమో తగ్గించలేదు. వడ్డీ రేట్లు పెంచలేదు. పెంచకుండా అలాగే మెయింటైన్ చేసింది. ఎందుకంటే సపోర్ట్ చేయాలి. గ్రోత్ ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ కన్నా కూడా గ్రోత్ ఇప్పుడు ఇంపార్టెంట్ అని చెప్పి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. అయితే లక్కీగా డిసెంబర్‌లో ఇన్ఫ్లేషన్ అనేది 4.6% తగ్గడం అనేది వాళ్ళ యొక్క టెన్షన్‌ని తగ్గించింది. సో, ఇట్ క్లియర్‌లీ అపియర్స్ టు హావ్ స్మూత్ ద బ్రో ఫర్ ద 6 మెంబర్స్ ఆఫ్ ద కమిటీ. ఇప్పుడు మీకు బ్రో అంటే అర్థం ఏంటి? మన కళ్ళకి ఐ లైన్ ఉంటుంది కదండీ! పైన చూడండి నుదురు. నుదురుని మనం బ్రో అంటాం. ఈ నుదురు మీరు టెన్షన్ పడినప్పుడు ముడతలు పడుతుంది. కళ్ళు ఇలా పైకెత్తుతాం. ఐబ్రోస్ పైకేస్తాం చూడండి. అప్పుడేమవుతుంది? ముడతలు పడతాయి. ముడతలు పడితే టెన్షన్‌లో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు మీరు పీస్‌ఫుల్‌గా, హ్యాపీగా ఉన్నారనుకోండి, అది స్మూత్‌గా ఉంటుంది. ముడతలు లేకుండా నార్మల్‌గా ఉంటుంది. ఇఫ్ సంథింగ్ స్మూతెస్ యువర్ బ్రో దట్ మీన్స్ మీకున్న టెన్షన్ పోయింది. మీ వర్రీ పోయింది అని అర్థం. అర్థమైందా? సో, అలా ఇన్ఫ్లేషన్ బాగా తగ్గడం అనేది వాళ్ళ యొక్క టెన్షన్‌ని తగ్గించినట్టుగా ఉంది. అందుకనే వాళ్ళు కూడా రిలాక్స్‌డ్‌గా ఉన్నారిప్పుడు అని చెప్పి అర్థం. సో, అందుకని వాళ్ళు గ్రోత్‌ని ప్రయారిటైజ్ చేయగలుగుతున్నారు. వడ్డీ రేట్లు పెంచకుండా, ఇన్ఫ్లేషన్ పైన ఫోకస్ లేకుండా గ్రోత్ పైన ఫోకస్ చేసేలాగా ఈ లేటెస్ట్ డేటా అనేది వాళ్ళకి హెల్ప్ చేసింది. ది రోల్ ఔట్ ఆఫ్ ద కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ యాస్ వెల్ యాస్ ద యూనియన్ బడ్జెట్స్ ప్రపోజల్స్ టు గివ్ ఎ బూస్ట్ టు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ among other things have been recognized as factors likely to restore confidence and lend a fillip to the growth momentum respectively. ఓకే. గ్రోత్‌కి ఏ ఫ్యాక్టర్స్ కంట్రిబ్యూట్ చేయబోతున్నాయి? కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ రిలీజ్ చేశారు. దీనికి గ్రోత్‌కి ఏంటి సంబంధం? వ్యాక్సినేషన్ రావడం వల్ల దేర్ విల్ బి ఫ్యూవర్ పీపుల్. తక్కువ మందికి మాత్రమే కోవిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, తక్కువ మందికి కోవిడ్ వస్తే వాళ్ళు ప్రొడక్టివ్‌గా ఉంటారు. కోవిడ్ రావడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలతో ఉంటే వాళ్ళు పని చేయలేరు. పని చేయలేకపోతే వాళ్ళ నుంచి రావాల్సిన అవుట్‌పుట్ ప్రొడక్ట్స్‌ని గాని, సర్వీసెస్ గాని
తగ్గిపోతాయి. ఇమాజిన్ ఒక 100 మంది ప్రజలు ఉన్నారు. 100 మంది కూడా ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, అందరూ పని చేస్తారు. అందరూ పని చేయడం వల్ల దే కంట్రిబ్యూట్ టు ది నేషన్ బిల్డింగ్. దేశానికి వాళ్ళు దేశ ప్రగతిలో వాళ్ళ తోడ్పాటు ఉంటుంది. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఇందులో 50 మందికి ఆరోగ్యం బాలేదనుకోండి, వాళ్ళు హాస్పిటల్స్‌లో ఉంటారు. హాస్పిటల్‌లో ఉండడం వల్ల 2 రకాల నష్టాలున్నాయి ప్రభుత్వానికి. ఒకటి, వాళ్ళు ఆరోగ్యంగా లేకపోవడం వల్ల వాళ్ళు పని చేయలేరు. పని చేయలేకపోవడం వల్ల జీడీపీకి కాంట్రిబ్యూషన్ ఉండదు. రెండవది, వాళ్ళ ఆరోగ్యం పోతుంది. సో, దానికి గవర్నమెంట్ కూడా ఎంతో కొంత గవర్నమెంట్ కూడా బర్డెన్ అవుతుందది. సో, ప్రజల ఆరోగ్యం చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్‌దే కాబట్టి. అందుకని ఆరోగ్యం కూడా చాలా ఇంపార్టెంట్. సో, కోవిడ్-19 వ్యాక్సినేషన్ వల్ల ఆ ప్రాబ్లమ్స్ గవర్నమెంట్‌కి సాల్వ్ అవుతాయి అనేది ఒక యాస్పెక్ట్ అయితే. రెండవదేంటి, యూనియన్ బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి బూస్ట్ అంటే స్ట్రెంథెన్ చేయడానికి ప్రపోజల్స్ యూనియన్ గవర్నమెంట్ చాలా తీసుకొచ్చింది. ఇన్నోవేషన్ అంటే కొత్త తరహా ఆలోచనలకి, రీసెర్చ్‌కి, వీటన్నిటికి కూడా యూనియన్ బడ్జెట్ ప్రపోజల్స్ పెట్టింది. ఇవన్నీ కూడా దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ రికగ్నైజ్డ్ యాస్ ఫ్యాక్టర్స్ లైక్లీ టు రిస్టోర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్‌ని మళ్ళీ తిరిగి ఇవ్వడానికి, రైట్. ఇండస్ట్రీకి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి ఇవన్నీ మంచి ఫ్యాక్టర్స్ కింద రికగ్నైజ్ చేశారు. అండ్ లెండ్ ఎ ఫిలిప్ అంటే ఎంకరేజ్ చేయడం. దేనికి? టు ది గ్రోత్ మొమెంటమ్. గ్రోత్ మొమెంటమ్‌ని ఇంకొంచెం ఫర్దర్ ఎంకరేజ్ చేయడానికి ఈ ఫ్యాక్టర్స్ అనేవి దోహదపడ్డాయి. ఇఫ్ యూ గివ్ ఎ ఫిలిప్ ఆర్ లెండ్ ఎ ఫిలిప్, గుర్తుపెట్టుకోండి. గివ్ ఎ ఫిలిప్ ఆర్ లెండ్ ఎ ఫిలిప్. దట్ మీన్స్ యూ ఆర్ గివింగ్ ఎ సపోర్టింగ్ హ్యాండ్. యూ ఆర్ ఎంకరేజింగ్, యూ ఆర్ హెల్పింగ్, ఆ మీనింగ్‌లో వస్తుంది. గ్రోత్ మొమెంటమ్‌ని ఇంకొంచెం హెల్ప్ చేయడానికి ఈ ఫ్యాక్టర్స్ అన్ని దోహదపడ్డాయి. Rural demand's persistent resilience is what the MPC sees undergirding the demand recovery, aided in its view by good prospects for agriculture. బ్యూటిఫుల్ సెంటెన్స్. రూరల్ డిమాండ్ మన ఎకానమీని ఇప్పుడు కాపాడుతుంది ఏంటంటే రూరల్ డిమాండే. రూరల్ డిమాండ్ అంటే అర్థం ఏంటి? రూరల్ ఏరియాస్‌లో కమోడిటీస్ మరియు వస్తువులు మరియు సేవలకి ఉన్న డిమాండ్‌ని మనం రూరల్ డిమాండ్ అని చెప్పి అంటాం. అంటే రూరల్ ఏరియాస్‌లో రకరకాల వస్తువులు మరియు సేవలు అమ్ముడుపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, బైక్స్ సేల్ అవుతున్నాయి బాగా రూరల్ ఏరియాస్‌లో. ఓకే. రూరల్ ఏరియాస్‌లో బాగా సేల్ అవుతున్నాయంటే అర్థం ఏంటి? దాని మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ థట్? రూరల్ ఏరియాస్‌లో ఏవైనా బాగా సేల్ అవుతున్నాయి అంటే అర్థం అగ్రికల్చర్ బావుందని. అగ్రికల్చర్ బావుంటేనే కదా వాళ్ళకి ఇన్‌కమ్ వస్తుంది. ఆ ఇన్‌కమ్ నుంచే కదా వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతారు. సో, దాని మీనింగ్ అదనమాట. సో, రూరల్ ఏరియాస్ బావున్నాయంటే, డిమాండ్ బావుందంటే అర్థం అది. పర్సిస్టెంట్ రెసిలియన్స్ అన్నారు. పర్సిస్టెంట్ అంటే సంథింగ్ దట్ స్టేస్. ఈ రోజుండి రేపు పోయేది పర్సిస్టెంట్ కాదు. పర్సిస్టెంట్‌గా ఉండడం అంటే ఇప్పుడు యూ హావ్ టు బి పర్సిస్టెంట్ ఇన్ యువర్ ప్రిపరేషన్. ఈ రోజు బాగా చదివేసి రేపు సరిగ్గా చదవలేదనుకోండి, దట్ ఈస్ నాట్ పర్సిస్టెన్స్. సో, పర్సిస్టెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? ఒక కోర్స్ ఆఫ్ యాక్షన్‌లో సేమ్ మోడ్‌లో కంటిన్యూ అవ్వడం. ఓకే. కంటిన్యూయింగ్ ఎ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫికల్టీ. మీకు కష్టం ఉన్నా, నష్టం ఉన్నా వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళడం. అదే రకంగా వెళ్ళడాన్ని పర్సిస్టెన్స్ అంటారు. రెసిలియన్స్ అంటే అర్థం ఏంటి? ఒక దెబ్బ తగిలినా సరే తిరిగి లేవగలడం రెసిలియన్స్. బంతి గోడకు కొట్టారనుకోండి, అది తిరిగి వెనక్కొస్తుంది. దట్ ఈస్ రెసిలియన్స్. కిందకి కొడితే పైకి లేస్తుంది. దట్ ఈస్ రెసిలియన్స్. మనల్ని ఒకళ్ళు తొక్కుతున్నప్పుడు మనం తిరిగి లేవగలగడమే రెసిలియన్స్. ఏది మనల్ని తొక్కుతోంది? ఎకానమీ, ఆర్థిక వ్యవస్థ బాలేదు, ఆర్థిక పరిస్థితి బాలేదు. అయినప్పటికీ కూడా మనం లేవగలుగుతున్నామంటే వి ఆర్ ఎ రెసిలియంట్ ఎకానమీ. పరిస్థితులు బాలేకపోయినా సరే వి ఆర్ స్టిల్ ఏబుల్ టు స్టాండ్ అండ్ డెలివర్. దట్ మీన్స్ వి ఆర్ రెసిలియంట్. పర్సిస్టెంట్ రెసిలియన్స్ అంటే ఆ రెసిలియన్స్ ఒకసారి కాదు, ఎన్ని దెబ్బలు పడినా సరే అలా నిల్చోగలగడం. అది ఎక్కడుంది? రూరల్ డిమాండ్. రూరల్ ఏరియాస్‌లో డిమాండ్ అంత స్ట్రాంగ్‌గా నిలబడుతుంది. ఎన్ని ఇబ్బందులొస్తున్నా సరే ఇట్ ఈస్ ఏబుల్ టు స్టాండ్ ఫర్మ్. అలా ఉండడం అనేది ఎంపీసీ అండర్‌గర్డింగ్ ద డిమాండ్ రికవరీ. ఓవరాల్ డిమాండ్ రికవరీ కంట్రీ మొత్తంలో ఉన్న డిమాండ్ రికవర్ అవ్వడంలో మెయిన్ పోర్షన్ ఏంటి? రూరల్ డిమాండ్. రూరల్ డిమాండ్ యొక్క పర్సిస్టెంట్ రెసిలియన్సే ఈ డిమాండ్ రికవరీని అండర్‌గర్డ్ చేస్తుంది. అండర్‌గర్డ్ అంటే కింద నుండి ఒక చెయ్యి పెట్టి సపోర్ట్ చేయడం. ఒకళ్ళు ఎవరైనా కింద పడిపోతున్నారనుకోండి, యూ పుట్ యువర్ హ్యాండ్స్ బిహైండ్. కింద పెట్టి, వాళ్ళ వెనకాల పెట్టి సపోర్ట్ చేయడం. బిలో పెట్టి సపోర్ట్ చేయడం. దాన్ని అండర్‌గర్డ్ అంటారు. టు సపోర్ట్ అన్నమాట. ఈ రికవరీని సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ రూరల్ డిమాండ్‌కి ఏది ఎయిడ్ చేస్తుంది? ఏది హెల్ప్ చేస్తుంది? బై గుడ్ ప్రాస్పెక్ట్స్ ఫర్ అగ్రికల్చర్. అగ్రికల్చర్‌కి మంచి ప్రాస్పెక్ట్స్, మంచి అవకాశాలు ఉండడం వల్ల రూరల్ డిమాండ్ బావుంది. రూరల్ డిమాండ్ బాగోవడం వల్ల ఓవరాల్ డిమాండ్ రికవరీకి అది సపోర్ట్ చేస్తుంది అని ఈ సెంటెన్స్ మీనింగ్. అండ్ హియర్ వైల్ ఓవరాల్ రబీ sowing has been 2.9% higher year on year as on January 29, the farmers' agitation involving cultivators from key crop growing states including Punjab, Haryana and UP is a cause for concern as a protracted impasse has the potential to disrupt farm output, threatening both growth and inflation dynamics. దీని అర్థం ఏంటి? ఓవరాల్ రబీ సోయింగ్ అంటే ఏంటి? నాట్లు వేయడం. రబీ, ఖరీఫ్.
మీకు వర్షాకాలానికి ముందు వేసేది ఖరీఫ్, వింటర్‌కి ముందు వేసేది రబీ. ఇప్పుడు వర్షాకాలం అయిపోయింది. రబీ వచ్చేసింది కదా! వింటర్ కూడా అయిపోయింది. ఈ రబీ సోయింగ్ అనేది లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే 2.9% హైయర్ ఉంది. అండ్ కాకపోతే ఇది బానే ఉంది. పాజిటివే. కానీ మైనస్ ఏంటి? ఫార్మర్స్ యాజిటేషన్. రైతుల యొక్క నిరసన ఢిల్లీలో గత 2 నెలలుగా జరుగుతోంది. ఇన్వాల్వింగ్ కల్టివేటర్స్ అంటే దున్నేవాళ్ళు. ఫ్రమ్ కీ క్రాప్ గ్రోయింగ్ స్టేట్స్ అంటే కీ అంటే ఇంపార్టెంట్. క్రాప్ గ్రోయింగ్ అంటే పంటలు పండించే స్టేట్స్ ఇంక్లూడింగ్ పంజాబ్, హర్యానా, యూపీ. పంజాబ్, హర్యానా, యూపీకి చెందిన చాలా మంది రైతులు నిరసనలో పార్టిసిపేట్ చేయడం అనేది ఈస్ ఎ కాజ్ ఫర్ కన్సర్న్. ఆందోళనకు ఒక కారణంగా మారింది. ఇప్పుడు అదొక ప్రాబ్లమ్ అయిపోయింది మనకి. అన్నీ బావున్నాయి. ఇదొక్కటే గవర్నమెంట్‌కి ప్రాబ్లమ్. ఎందుకంటే యాస్ ఎ ప్రొట్రాక్టెడ్ ఇంపాస్. ప్రొట్రాక్టెడ్ అంటే ఎక్స్‌టెండెడ్. మోర్ థాన్ ఎక్స్‌పెక్టెడ్. ఎంత ఎక్స్‌పెక్ట్ చేసామో దానికంటే ఎక్స్‌టెండ్ అయితే దాన్ని ప్రొట్రాక్టెడ్ అంటారు. ఏదైనా నిరసన జరిగితే ఒక 10 రోజులు, 15 రోజులు మాక్సిమం 1 మంత్. కానీ 2 నెలలు దాటిపోయింది. మూడో నెలలో ఎంటర్ అయిపోయింది. సో, ఇలా ప్రొట్రాక్ట్ అవ్వడం. ఏది ప్రొట్రాక్ట్ అయింది? ఇంపాస్. ఇంపాస్ అంటే ఎ సిట్యుయేషన్ ఫ్రమ్ విచ్ దేర్ ఇస్ నో సొల్యూషన్. సొల్యూషన్ లేని ప్రాబ్లమ్ లాగా, పరిష్కారం లేని సమస్యలాగా మారిపోయింది. ఇంపాస్ ఈస్ పరిష్కారం లేని సమస్య. ఏ సిట్యుయేషన్ ఫ్రమ్ విచ్ దేర్ ఇస్ నో సొల్యూషన్. నో విజిబుల్ సొల్యూషన్. వీళ్ళేమో మొత్తం ఫార్మర్స్ యాక్ట్స్ అన్ని, లాస్ అన్ని రద్దు చేసేయమంటారు. గవర్నమెంట్ ఏమో చేయనంటది. మీకేంటి సమస్య చెప్పండంటే, నాకు మొత్తం రద్దు చేయమంటది. గవర్నమెంట్ చేయనంటది. సో, ఎవరు తగ్గట్లేదు. అందువల్ల ఇట్ హస్ బికమ్ ఎన్ ఇంపాస్. ప్రొట్రాక్టెడ్ ఇంపాస్. అండ్ ఇట్ హాస్ ది పొటెన్షియల్ టు డిస్రప్ట్ ఫార్మ్ ఔట్‌పుట్. దీని యొక్క పొటెన్షియల్ ఏంటి? దీనికొక పవర్ ఏంటి? ఫార్మ్ ఔట్‌పుట్‌ని తగ్గించేది. రైతులందరూ నిరసనలో పాల్గొంటే మరి వ్యవసాయం ఎవరు చేస్తారు? మరి వ్యవసాయం చేసేవాళ్ళే లేకపోతే, వ్యవసాయం చేసేవాళ్ళే లేకపోతే ఇంకెలా మనకి చెప్పండి? ఔట్‌పుట్ ఎలా వస్తుంది? దీనివల్ల గ్రోత్ మరియు ఇన్‌ఫ్లేషన్ డైనమిక్స్‌ని మార్చేస్తుంది. ఔట్‌పుట్ తగ్గిపోయిందనుకోండి ఏమవుతుంది? ఆహార పదార్థాల సప్లై తగ్గిపోద్ది. సో, వాటి ధరలు పెరిగిపోతాయి. సప్లై తగ్గితే ధరలు పెరిగిపోతాయి కదా! ఇన్‌ఫ్లేషన్ డైనమిక్స్ మారిపోతాయి. గ్రోత్ కూడా తగ్గిపోతుంది. మొత్తం అంతా సీన్ మార్చేయొచ్చు. సో, అన్నీ పాజిటివ్‌గా ఉన్నాయి. ఇదొక్కటే నెగెటివ్. The central bank has also understandably sought to privilege its role as the government's debt manager through a clutch of regulatory announcements accompanying the latest monetary policy. Another important sentence and a beautiful sentence. Central bank has also understandably sought and tried to privilege అంటే give more preference to. ఒకదానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడాన్ని ప్రివిలేజ్ అంటాం. ప్రివిలేజ్ ఈజ్ ఏ వర్బ్ హియర్. ప్రివిలేజ్‌ని నౌన్ గాను వాడతారు, వర్బ్ గాని వాడతారు. ఇఫ్ యూ సే ఐ హావ్ ఎ ప్రివిలేజ్ దట్ మీన్స్ యూ హావ్ ఎ స్పెషల్ బెనిఫిట్. పార్లమెంటరీ మెంబర్స్ ఉంటారు చూడండి. పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటారు. ఆల్ ఎంపీస్ హావ్ సమ్ ప్రివిలేజెస్. ఏంటి ఆ ప్రివిలేజెస్? పార్లమెంట్‌లో ఉన్న ఒక ఎంపీని స్పీకర్ పర్మిషన్ లేకుండా లోపలికొచ్చి అరెస్ట్ చేయకూడదు. ఇట్ ఈస్ ఎ ప్రివిలేజ్. ఇట్ ఈస్ ఎ స్పెషల్ బెనిఫిట్, స్పెషల్ ప్రొటెక్షన్ దట్ హి ఎంజాయ్స్. అది నౌన్ ఫార్మ్‌లో. ఇక్కడ ఏ ఫార్మ్‌లో వాడారు? వెబ్ ఫార్మ్‌లో వాడారు. ది సెంట్రల్ బ్యాంక్ హాస్ ఆల్సో అండర్‌స్టాండబుల్లీ సాట్ టు ప్రివిలేజ్. ప్రివిలేజ్ అంటే గివ్ మోర్ ప్రయారిటీ టు. దానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ప్రయారిటీ ఇవ్వడం. దీనికి ఇట్స్ రోల్ యాస్ ది గవర్నమెంట్స్ డెట్ మేనేజర్. డెట్ మేనేజర్ అంటే అర్థం ఏంటి? ప్రభుత్వానికి కూడా అప్పులు తీసుకోవాల్సిన అవసరాలొస్తాయి. ఎందుకు? గ్రోత్ కోసం, డెవలప్‌మెంట్ కోసం. ఎక్స్‌పెన్సెస్ పెట్టాలి కదా! ఇప్పుడు. మనం ఖాళీ నా దగ్గర డబ్బులు లేవని ప్రభుత్వం ఖర్చు పెట్టకుండా కూర్చుంటే ఎకానమీ ఎప్పుడు వృద్ధి చెందుతుంది? అవ్వదు. సో, లేనప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? గవర్నమెంట్ అప్పు తీసుకుంటుంది. ఆ గవర్నమెంట్ తీసుకునే అప్పును మేనేజ్ చేసేదెవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు మన యూనియన్ బడ్జెట్ మీరు చూసుంటే 12,00,000 కోట్లకు పైగా గవర్నమెంట్ అప్పు తీసుకునే ప్లాన్‌లో ఉంది. ఎప్పుడు? అప్‌కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్. 2021, 22 ఆర్థిక సంవత్సరంలో 12,00,000 కోట్లు అప్పు చేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ అయింది. మరి ఆ 12,00,000 కోట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్పు చేసేలాగా ఎవరు చేస్తారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దానికి అవసరమైన అరేంజ్‌మెంట్స్ అనేది చూడాలి. అందుకని వాటికి సంబంధించిన చాలా అనౌన్స్‌మెంట్స్ కూడా ఈ మానిటరీ పాలిసీతో పాటు అకంపెనీయింగ్ వాటితో పాటు అనౌన్స్ చేసింది. The two main measures involve extending the enhanced held to maturity dispensation for banks buying debt issued by the center and states by a year up to March 31st, 2023, and allowing retail investors to make direct online purchase of government securities via a retail direct gilt securities account held with the RPI. So, రెండు important announcements. కొంచెం స్లోగా చెప్తాను. Try to understand. చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. This is Government of India. And ఇది పీపుల్. అండ్ దీస్ ఆర్ బ్యాంక్స్. బ్యాంక్స్ అనుకోండి. ఓకే. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏం కావాలి? మనీ కావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాంట్స్ మనీ. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది?
ఇట్ వాంట్స్ టు బారో. బారో చేయాలంటే ఏం చేయాలి? ఇట్ హ్యాస్ టు ఇష్యూ వాట్? బాండ్స్. బాండ్స్ ఇష్యూ చేస్తుంది. బాండ్ అంటే అర్థం ఏంటి? ఓకే. రూ. 10,000 బాండ్. అంటే దానిపైన ఒక వడ్డీ రేట్ ఉంటుంది. మీరు నా బాండ్ కొంటే ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంత వడ్డీతో కలిపి నేను మీకు తిరిగిస్తానని చెప్పి గవర్నమెంట్ చేసే ప్రామిస్సే బాండ్. ఓకే. 10% వడ్డీ ఇస్తానని గవర్నమెంట్ చెప్పిందనుకోండి. ఆ బాండ్ ఎవరన్నా కొంటే మీకు 10% వడ్డీ, సంవత్సరానికి 10% వడ్డీ వస్తుంది. దానికి 5 ఇయర్స్ మెచ్యూరిటీ అనుకోండి. 5 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ ఉందనుకోండి. 5 ఇయర్స్ తర్వాత ఆ ఇంట్రెస్ట్‌తో సహా మీకు ఆ అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇంట్రెస్ట్‌తో సహా అమౌంట్ అనేది వచ్చేస్తుంది. దిస్ ఈస్ అబౌట్ బాండ్స్. అయితే ఈ బాండ్స్‌లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు? పీపుల్ ఇన్వెస్ట్ చేయొచ్చు. బ్యాంక్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే ఇప్పటి వరకు ప్రజలు డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉండేది కాదు. ఓన్లీ ఇన్‌స్టిట్యూషన్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేసేవి. ప్రజలు కావాలంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టేవాళ్ళు. మ్యూచువల్ ఫండ్స్ బాండ్స్‌లో పెట్టేవాళ్ళు. ప్రజలు బ్యాంకుల్లో పెట్టేవాళ్ళు. బ్యాంకులు బాండ్స్‌లో పెడతాయి. కానీ ప్రజలు డైరెక్ట్‌గా పెట్టే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు చేసిన ఇన్వెస్ట్‌మెంట్ అనౌన్స్‌మెంట్ అంటే రిటైల్ డైరెక్ట్. సో, వి కెన్ ఆల్సో బై బాండ్స్ డైరెక్ట్‌లీ. అంటే మధ్యలో ఎవరి ద్వారా లేకుండా డైరెక్ట్‌గా మనమే కొనే అవకాశం ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే ఒక గిల్ట్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేసి దాని ద్వారా మనం డైరెక్ట్‌గా బాండ్స్ కొనొచ్చు. దీనివల్ల గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏంటి బెనిఫిట్? లిక్విడిటీ పెరుగుతుంది. అంటే మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ కెన్ యాక్సెస్ దీస్ బాండ్స్ డైరెక్ట్‌లీ. చాలా మందికి ఈ అవకాశం ఉందని తెలియక కొనరు. ఇప్పుడు ఎక్కువ మంది ప్రజలే డైరెక్ట్‌గా కొనే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తను పెట్టుకున్న టార్గెట్ 12,00,000,00,00,000 టార్గెట్ రీచ్ అవ్వడానికి అవకాశం వస్తుంది. రెండో అనౌన్స్‌మెంట్ ఏంటి? బ్యాంకులకి హెల్డ్ టు మెచ్యూరిటీ డిస్పెన్సేషన్ అని చెప్పి రాశారు. ఇక్కడ డిస్పెన్సేషన్ అంటే అర్థం ఏంటో చెప్తాను చూడండి. డిస్పెన్సేషన్ అంటే అర్థం ఏంటంటే ఎగ్జంప్షన్ ఫ్రమ్ రూల్. ఒక రూల్ నుంచి మనం ఇచ్చే ఎగ్జంప్షన్‌ని డిస్పెన్సేషన్ అంటారు. డిస్పెన్సేషన్‌కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీనింగ్ అది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్‌గా మీరు 80% అటెండెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి రూల్స్ ఉంటాయి. కాలేజెస్‌లోను, స్కూల్స్‌లోను 80% 90%. ఓకే. ఒక పర్టిక్యులర్ సంవత్సరంలో కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేని పరిస్థితులు ఉన్నాయనుకోండి. సరే ఈ సంవత్సరానికి వి ఆర్ గివింగ్ ఎ డిస్పెన్సేషన్. యూ కెన్ మెయింటైన్ 75% అటెండెన్స్. మామూలుగా అయితే 80% చేయాలి. ఇప్పుడు 75% చేస్తే చాలు. అంటే ఒక రూల్ నుంచి మనకు ఒక చిన్న ఎగ్జంప్షన్ వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ డిస్పెన్సేషన్. అలాగే బ్యాంకులకు కూడా బ్యాంకులు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌ని 3 కేటగరీస్ కింద పెడతారు. దీనికోసం సెపరేట్ వీడియో నేనొకటి చేస్తాను. బట్ టూకీగా వినండి. ఒకటి హెచ్‌టీఎం, రెండోది ఏఎఫ్ఎస్, మూడోది హెచ్ఎఫ్‌టి. హెచ్‌టీఎం అంటే హెల్డ్ టిల్ మెచ్యూరిటీ. హెల్డ్ టిల్ మెచ్యూరిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసిన బాండ్స్‌ని బ్యాంక్ కొనిందనుకోండి. గవర్నమెంట్ బాండ్‌ని బ్యాంక్ కొనింది. అదేమో 2026లో మెచ్యూర్ అవుతుంది. ఈ బాండ్ 2026 వరకు ఉంచేసుకుంటే అది హెల్డ్ టు మెచ్యూరిటీ కేటగరీ కిందకొస్తుంది. హెల్డ్ టిల్ మెచ్యూరిటీ ఆర్ హెల్డ్ టు మెచ్యూరిటీ. మెచ్యూర్ అయ్యేంత వరకు దాని డేట్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేయడం. అవైలబుల్ ఫర్ సేల్ అంటే అర్థం ఏంటి? యూ బై సంథింగ్, స్టాక్స్ గాని, లేకపోతే బాండ్స్ గాని కొంటాం. బట్ ఎప్పుడంటే అప్పుడు అమ్మేస్తాం. అవైలబుల్ ఫర్ సేల్. అర్థమైందా? ఎనీ టైమ్ యూ కెన్ సెల్ దెమ్ అప్. హెల్డ్ టిల్ మెచ్యూరిటీలో అమ్మడం ఉండదు. దాచుకోవడమే. అవైలబుల్ ఫర్ సేల్‌లో అమ్మేస్తారు. హెల్డ్ ఫర్ ట్రేడింగ్ 90 డేస్ లోపు అమ్మేయాలి. ఈ కేటగరీలో ఉన్న వాటిని ఓన్లీ ఫర్ ట్రేడింగ్ టెంపరరీ పర్పస్ కోసం కొనడం, మళ్ళీ అమ్మేయడం. ఇలా 3 కేటగరీస్‌లో బ్యాంకులు చేసే ఇన్వెస్ట్‌మెంట్స్‌ని కేటగరైజ్ చేస్తారు. అయితే హెల్డ్ టిల్ మెచ్యూరిటీ కేటగరీలో ఓవరాల్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 19% ఎంతో ఉంచాలి. దాన్ని గవర్నమెంట్ 23%కో, 22.9%కో పెంచింది. నాకు ఎగ్జాక్ట్ ఫిగర్స్ గుర్తులేవు. అండర్‌స్టాండ్ ది కాన్సెప్ట్. ఫిగర్స్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. హెల్డ్ టు మెచ్యూరిటీ కేటగరీలో తక్కువ మెయింటైన్ చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు దాన్ని పెంచింది గవర్నమెంట్. ఈ పెంచడం వల్ల ఏమవుతుందంటే, బ్యాంక్స్ కెన్ నౌ బై మోర్ ఆఫ్ గవర్నమెంట్ బాండ్స్. ఇంకొన్ని గవర్నమెంట్ బాండ్స్ కొనుక్కొని పెట్టుకోవచ్చు. దే కెన్ హోల్డ్ ఇట్ టిల్ మెచ్యూరిటీ. 2026 వరకు వాళ్ళు మెయింటైన్ చేయొచ్చు. దీనివల్ల గవర్నమెంట్‌కి ఏంటి ఉపయోగం? ఆబ్వియస్‌గా బ్యాంక్స్ ఇంక లిమిట్ పెంచాయి కాబట్టి, ఇంతకుముందు 19% ఉండేది. ఇప్పుడు 23% చేసినప్పుడు, ఆ ఎక్స్‌ట్రా పెంచిన దానికి తగ్గట్టుగా ఆళ్ళు ఇంకొంచెం కొంటాయి. ఎవరి దగ్గర కొంటారు? గవర్నమెంట్ దగ్గర కొంటారు. గవర్నమెంట్ దగ్గర కొనడం వల్ల గవర్నమెంట్‌కి ఏంటి ఉపయోగం? గవర్నమెంట్‌కి మనీ వచ్చింది కదా! గవర్నమెంట్ అప్పు తీసుకోవాలనుకుంటుంది. అప్పు వచ్చేస్తుందిగా గవర్నమెంట్‌కి. ఆ రకంగా తన టార్గెట్ గవర్నమెంట్ రీచ్ అవ్వగలుగుతుంది. బ్యాంకులకు కూడా ఒక సర్టెనిటీ వస్తుంది. హెల్త్ ఇన్ మెచ్యూరిటీ కేటగరీలో ఉంటే దాని నుంచి ఎంత ఇన్‌కమ్ వస్తుందని ఒక క్లారిటీ ఉంటది. ఎందుకంటే గవర్నమెంట్ బాండ్స్ పర్టిక్యులర్ ఇంట్రెస్ట్ వస్తది. పర్టిక్యులర్ టైమ్ వరకు. ఈ అవైలబుల్ ఫర్ సేల్ హెచ్ఎఫ్‌టి కేటగరీతో తలనొప్పి ఉంది. 90 డేస్ లోపు అమ్మేయాలి హెచ్ఎఫ్‌టి కేటగరీలో ఉండేవి. అవైలబుల్ ఫర్ సేల్‌లో ఉండే వాటికి హెచ్ఎఫ్‌టి కేటగరీకి ఏంటంటే వాటి వాల్యూలు మంత్ ఆన్ మంత్ మార్కెట్ రేట్ల ప్రకారం మార్చాలి. వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ వాల్యూ. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్స్ కొన్నారనుకోండి.
ఈ రోజు అది 900 రూపీస్ ఉంది. 1 మంత్ తర్వాత 800 రూపీస్ అయిపోయిందనుకోండి. మీ బుక్‌లో కూడా మీరు 1 మంత్ తర్వాత వాటి వాల్యూ ఎంతంటే 800 రూపీస్ చెప్పాలి. దాన్ని మార్క్ టు మార్కెట్ అంటారు. అంటే మార్కెట్ రేట్ ప్రకారం మెయింటైన్ చేయాలి బుక్‌లో. అలాగే అవైలబుల్ ఫర్ సేల్ కేటగిరీలో ఉన్న హెచ్ఎఫ్టీ కేటగిరీలో ఉన్న ఎంటీఎం మార్క్ టు మార్కెట్ ప్రకారం పెట్టాలి. కానీ హెచ్టీఎం కేటగిరీలో ఉంటే హెల్డ్ టిల్ మెచ్యూరిటీ కేటగిరీలో ఉంటే మెయింటైన్ చేయక్కర్లే. మనం ఏ రేట్‌కి కొన్నామో అదే రేట్ బుక్స్‌లో మెయింటైన్ చేస్తే సరిపోతుంది. వీళ్ళకి టెన్షన్ ఉండదు. మన మనం కొన్నవి పెరిగిపోయాయి, మనం కొన్నవి తగ్గిపోయాయి అని మార్చాల్సిన పని లేదు. రేట్ మార్చాల్సిన పని లేదు. రేట్ మార్చారనుకోండి ఎప్పటికప్పుడు ఈ బ్యాంక్ ఏం చేస్తుంది? వీళ్ళు కొన్నవన్నీ పోతున్నాయి, తగ్గిపోతున్నాయి అని చెప్పి దేర్ విల్ బి అడిషనల్ ప్రెషర్ ఆన్ ద బ్యాంక్. ఇఫ్ యూ మెయింటైన్ ఇట్ అట్ ది ఒరిజినల్ లెవెల్ పర్చేజ్ ప్రైస్ దగ్గర ఉంచేస్తే ఎటువంటి సమస్య బ్యాంకులకి ఉండదు. అది కూడా బ్యాంకులకి ఒక రకంగా ప్లస్ అన్నమాట. సో బ్యాంకులకి హెల్ప్ అవుతుంది. ఇటువైపు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి కూడా హెల్ప్ అవుతుంది. సో గవర్నమెంట్‌కి కూడా హెల్ప్ అవుతుంది. ఈ 2 అనౌన్స్‌మెంట్స్ చేశారు. విత్ ద సెంటర్ అలోన్ టార్గెటింగ్ టు బారో యాస్ మచ్ యాస్ 12 lakh crore చెప్పాను ఆల్రెడీ 12 లక్షల కోట్లు సెంటర్ ఒక్కటే టార్గెట్ చేస్తుంది బారో చేద్దామని. అట్ ద గ్రాస్ లెవెల్ ఇన్ ది కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్ the debt manager faces the unenviable task of ensuring that the flood of debt not only finds takers at a price that does not push up borrowing costs for the rest of the real economy, but also of trying and preventing it from crowding out demand for private investment credit. ఎంత ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ చూడండి. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఎకానమీ సబ్జెక్ట్ అర్థమైతే ఎంత బాగా మీకు ఓవరాల్ విల్ బి ఏబుల్ టు మేక్ సెన్స్ ఆఫ్ ఎవ్రీ సెంటెన్స్ అండ్ ఎవ్రీ వర్డ్. ద సెంటర్ అలోన్ టార్గెటింగ్ టు బారో యాజ్ మచ్ యాజ్ 12 lakh crore. మీకు ఒక సిచ్యువేషన్ చెప్తాను. తర్వాత అది మనం చదువుతాం. సిచ్యువేషన్ ఏంటి అంటే ఫినాన్షియల్ మార్కెట్స్ అంటే అర్థం ఏంటి? జనరల్‌గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫినాన్షియల్ మార్కెట్స్? సిస్టమ్‌లో ఎప్పుడు కూడా దేర్ ఆర్ పీపుల్ విత్ ఫండ్ స్కేర్సిటీ. మనీ అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు. ఫండ్ స్కేర్స్ ఎంటిటీస్ ఎవరికైతే ఫండ్స్ లేవో వాళ్ళు. అండ్ ఫండ్ సర్ప్లస్ ఎంటిటీస్ ఎవరి దగ్గర అయితే ఎక్సెస్ ఫండ్స్ ఉన్నాయో వాళ్ళు. ఓకే. ఈ సర్ప్లస్ ఉన్న వాళ్ళు దగ్గర లేని వాళ్ళు తీసుకోవడమే ఫినాన్షియల్ మార్కెట్స్ యొక్క పని. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్ తీసుకోండి. బ్యాంక్ ఏం చేస్తుంది? డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళు డిపాజిట్లు చేస్తారు. డబ్బులు తక్కువ ఉన్న వాళ్ళు లోన్స్ తీసుకుంటారు. అంతే కదా! అలాగే బాండ్ మీ ఇందాక ఏం చెప్పాం? బాండ్ అన్నాం. కార్పొరేట్స్ తీసుకోవచ్చు, గవర్నమెంట్ తీసుకోవచ్చు. బాండ్‌ని జాగ్రత్తగా అర్థం చేసుకోండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. ఇక్కడ కార్పొరేట్స్ ఉన్నాయి. కార్పొరేట్‌లకు కూడా మనీ కావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనీ కావాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్ ఇష్యూ చేసింది. కార్పొరేట్స్ కూడా బాండ్ ఇష్యూ చేశాయి. యాస్ ఎన్ ఇండివిడ్యువల్ నువ్వు దేనికి ప్రిఫర్ చేస్తావు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్‌నా? కార్పొరేట్ బాండ్‌నా? సెక్యూరిటీ పరంగా, భద్రత పరంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది గుడ్డిగా నమ్మొచ్చు. గవర్నమెంట్‌ది కాబట్టే. సో జనరల్ ప్రిఫరెన్స్ విల్ బి టువర్డ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మరి కార్పొరేట్స్ గవర్నమెంటే ఎక్కువ అప్పులు చేస్తోందనుకోండి. ఇప్పుడు ప్రజలందరూ ఉన్నారిక్కడ. వీళ్ళందరి దగ్గర మనీ ఉంది. ప్రజల దగ్గర ఉన్న మనీని అప్పు తీసుకోవడానికి కార్పొరేట్స్ పోటీ పడుతున్నాయి. గవర్నమెంట్ పోటీ పడుతుంది. గవర్నమెంట్ కొంచెం పోటీ పడితే పర్లేదు. ఇంకా రిమైనింగ్‌ని కార్పొరేట్ తీసుకుంటది. గవర్నమెంటే 12 లక్షల కోట్లు కావాలన్నప్పుడు ఈళ్ళందరూ కూడా గవర్నమెంట్ బాండ్సే కొనుక్కుంటే అప్పుడేమవుతుంది? కార్పొరేట్‌లకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరు. సో డబ్బులు ఇచ్చేవాళ్ళు లేనప్పుడు కార్పొరేట్‌ల పరిస్థితి ఏంటి? వాళ్ళ గ్రోత్ ప్లాన్స్ ఆగిపోతాయి. దీన్ని ఏమంటాం? క్రౌడింగ్ ఔట్ అంటాం. గవర్నమెంట్ బారోయింగ్ అనేది కార్పొరేట్ బారోయింగ్‌ని నొక్కేయడం. ఇద్దరు అప్పుకొచ్చేస్తున్నారు. గవర్నమెంట్ వచ్చేస్తుంది, కార్పొరేట్స్ వచ్చేస్తున్నాయి. మనమేమో టిపికల్‌గా గవర్నమెంట్ వైపు వెళ్ళిపోతాం. సో కార్పొరేట్స్‌కి ఒక క్రౌడింగ్ ఔట్ ఎఫెక్ట్ వస్తుంది. రెండవది ఇమాజిన్ చేయండి డిమాండ్ అండ్ సప్లై. ఎక్కువ మంది అప్పు కావాలి అని వస్తే వడ్డీ రేట్లు పెరుగుతాయా? తగ్గుతాయా? మీరే చెప్పండి. వడ్డీ రేట్లు పెరిగిపోతాయి. ఎవరికి పెరుగుతాయి? అందరికీ పెరుగుతాయి. గవర్నమెంట్ ఇప్పుడు 9% ఒక 6% వడ్డీ ఇస్తుందనుకోండి. నేను 6% ఇస్తానంటే కార్పొరేట్ దగ్గరికి ఎవరు ఎళ్ళరు. కార్పొరేట్ ఏం చేయాలి? 7% ఇవ్వాలి. లేదా 8% ఇవ్వాలి. అప్పుడే గవర్నమెంట్ కంటే కార్పొరేట్‌లో ఎక్కువ వస్తుందని కొంతమందన్నా షిఫ్ట్ అవుతారు. సో దీనివల్ల ఏమవుతుంది? ప్రెషర్ పెరుగుతుంది. వడ్డీ రేట్లు ఎక్కువ ఇవ్వాల్సిన ప్రెషర్ పెరుగుతుంది. సో సిస్టమ్‌లో వడ్డీ రేట్లు పెరిగిపోయే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ ఎక్కువగా అప్పు చేయడం వల్ల 2 మైనస్‌లు ఉన్నాయన్నమాట. ఒకటి క్రౌడింగ్ ఔట్ ఎఫెక్ట్ రావచ్చు. ప్రైవేట్ కంపెనీస్‌కి అప్పు తీసుకునే అవకాశమే లేకుండా అవ్వచ్చు. లేదా ఓవరాల్‌గా ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. అదే మీనింగ్ ద డెట్ మేనేజర్ ఫేసెస్ ది అన్ఎన్వియబుల్ అంటే డిఫికల్ట్, అన్‌ప్లెజెంట్ అని అర్థం. సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్. డిఫికల్ట్ టాస్క్ ఏంటి? ఆఫ్ ఎన్ష్యూరింగ్ దట్ ద ఫ్లడ్ ఆఫ్ డెట్ నాట్ ఓన్లీ ఫైండ్స్ టేకర్స్ ఎట్ ఏ ప్రైస్ దట్ డస్ నాట్ పుష్ అప్ బారోయింగ్ కాస్ట్స్. వడ్డీ రేట్లు ఓవరాల్‌గా పెరిగిపోకుండా గవర్నమెంట్‌కి గవర్నమెంట్‌కి బారోయింగ్ జరిగేలాగా చూడాలి.
వడ్డీ రేట్లు పెంచేస్తే ఆబ్వియస్‌గా వస్తారు. మీరు వడ్డీ పెంచే కొద్దీ నేను వస్తాను ఎవరో ఒకరు ఇన్వెస్ట్ చేస్తారు. ఎక్కువ వడ్డీ లేకుండా తక్కువ వడ్డీలోనే గవర్నమెంట్ బాండ్స్ ప్రజలు కొనేలాగా చూడాల్సిన బాధ్యత ఆర్‌బీఐకి ఉంది. అందుకే అది అన్‌ఎన్వియబుల్ టాస్క్. ఇట్ ఈస్ ఎ డిఫికల్ట్ టాస్క్. ఒకటి. రెండవది ఆల్సో ట్రైయింగ్ అండ్ ప్రివెంటింగ్ ఇట్ ఫ్రమ్ క్రౌడింగ్ ఔట్ ద డిమాండ్ ఫర్ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ క్రెడిట్. మరి ప్రైవేట్ కంపెనీస్ కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్? ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే కంపెనీస్ ఎక్స్‌పాన్షన్ కోసం చేసే ఇన్వెస్ట్‌మెంట్‌ని ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ అంటారు. అంటే వాళ్ళు కొత్తగా బ్రాంచ్ పెట్టడం, కొత్తగా బిజినెస్ ఎక్స్‌పాన్షన్ చేయడం, కొత్త మెషినరీ కొనడం ఇదంతా కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ అవుతుంది. మరి ప్రైవేట్ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే వాళ్ళకి ఏం కావాలి? క్రెడిట్ కావాలి. క్రెడిట్ కావాలంటే వాళ్ళు ఎక్కడికెళ్తారు? అప్పులు. ఎయిదర్ బ్యాంకుల దగ్గరికి వెళ్తారు లేదా బాండ్స్ ఇష్యూ చేస్తారు. బ్యాంకుల దగ్గరికెళ్ళినప్పుడు కూడా బ్యాంకులకి ఏంటి ఆప్షన్ ఉంది? బ్యాంకులు కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ కొనుక్కోవచ్చు కదా! వీళ్ళకి అప్పిచ్చే బదులు వీళ్ళు తిరిగిస్తారో ఎవరో తెలీదని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాండ్స్ కొనుక్కోవడం వల్ల కూడా బ్యాంకులు కూడా వీళ్ళకి అప్పు ఇవ్వని పరిస్థితులు రావచ్చు. ఇలాంటి సిట్యుయేషన్ మనం క్రౌడింగ్ ఔట్ అంటాం. ఆ పరిస్థితి లేకుండా చూడాలి. ఎందుకంటే అలాంటి పరిస్థితి వచ్చిందనుకోండి, గవర్నమెంట్ బానే ఉంది. మరి కార్పొరేట్ కంపెనీలు గ్రో అవ్వవు. కార్పొరేట్ లేకపోతే మళ్ళీ జీడీపీ గ్రోత్ ఉండదు. ప్రొడక్షన్ ఆగిపోతుంది. విత్ ఇంట్రెస్ట్ రేట్స్ బీయింగ్ హెల్డ్ ఎట్ నియర్ రికార్డ్ లోస్, ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ఇన్ఫ్లేషన్ స్టిల్ పర్సిస్టింగ్ above the RBI's benchmark repo rate of 4%, resulting in negative real returns for savers, the RBI can ill afford to drop its guard on vigilance over prices. ఇంట్రెస్టింగ్ సెంటెన్స్ ఉంది. ఇంట్రెస్ట్ రేట్స్ ఏమో చాలా తక్కువ మెయింటైన్ అవుతున్నాయి. అండ్ ఇన్ఫ్లేషన్ ఏమో ఆర్బీఐ యొక్క 4% కంటే ఎక్కువే ఉంది. 4% మెయింటైన్ చేయాలి. ఇదేంటి రెపో రేట్ కంటే ఎక్కువే ఉంది. మీరు అర్థం చేయండి. రెపో రేట్ ఏమో 4% ఉంది. ఇన్ఫ్లేషన్ ఏమో లెట్స్ సే 4.6% ఉందనుకోండి. ఇన్ఫ్లేషన్‌కి వడ్డీ రేట్లకి ఉన్న లింక్ చూడండి. మీకు ఎలా అర్థమవుతుందంటే, ఇక్కడ రాసారు చూసారా? నెగెటివ్ రియల్ రిటర్న్స్ ఫర్ సేవర్స్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? నెగెటివ్ రియల్ రిటర్న్ అనే పదం రాశారు. ఇమాజిన్ మీ దగ్గర రూ. 100 ఉన్నాయి. మీరేమో 1 ఇయర్‌కి డిపాజిట్ చేశారు. 1 ఇయర్‌కి డిపాజిట్ చేస్తే లెట్స్ సే 10% వడ్డీ అనుకోండి. మీకు ఈజీగా కాలిక్యులేషన్‌కి. ఇంట్రెస్ట్ రేట్ బ్యాంక్ వాడు 10% ఇచ్చాడు. 100 కాస్త ఎంత అయింది? 110 అయింది. ఓకే. ఈ రూ. 100కి మీరు కొన్ని వస్తువులు కొనగలిగేవారు. ఇది 2020 అనుకోండి. ఇది 2021 అనుకోండి. ఈ రూ. 100తో లెట్ అస్ సే మీరేమో లెట్స్ సే ఏమని చెప్దాం? డైరీ మిల్క్ చాక్లెట్స్ 5/20. ఒక్కొక్క డైరీ మిల్క్ చాక్లెట్ రూ. 5 ఉండేది. ఇప్పుడేమో 20 చాక్లెట్స్ మనకొచ్చేవి. ఇప్పుడేమో అదే డైరీ మిల్క్ చాక్లెట్ రూ. 6 అయిపోయిందనుకోండి. 6/20 మళ్ళీ మీకు 20 చాక్లెట్‌లు కావాలంటే ఎంత పెట్టాలి? 120 పెట్టాలి. అంటే ఎంత అయింది? ఇది 120. ఈ రూ. 110తో మీరెళ్లి ఆ 20 చాక్లెట్‌లు కొనాలంటే ఇప్పుడు కొనగలరా? కొనలేరు. సో, మీకు రిటర్న్స్ నెగెటివ్ ఉన్నాయా? పాజిటివ్ ఉన్నాయా? నెగెటివ్. మనం ఏమనుకుంటాం 100తో కంపేర్ చేసుకుంటే రూ. 10 పెరిగింది కదా! అని హ్యాపీగా ఫీల్ అవుతాం. కానీ ఆ 100 ఇంతకుముందు 20 చాక్లెట్‌లు కొనగలిగేది. ఇప్పుడు ఈ 110 ఆ 20 చాక్లెట్‌లు కొనలేకపోతుంది. దట్ మీన్స్ మన రిటర్న్స్ అనేవి పాజిటివ్‌లో లేవు. నెగెటివ్‌లో ఉన్నాయి. మనం లాస్ అయిపోయాం యాక్చువల్‌గా. అంటే మన మనీ యొక్క విలువ పెరిగేదానికంటే వస్తువుల యొక్క ధరలు ఎక్కువ పెరిగిపోయాయి. మన మనీ విలువ పెరిగేదానికంటే వస్తువుల ధరలు ఎక్కువ పెరిగిపోతే ఇన్ రియాలిటీ రియల్ రిటర్న్స్ అనేవి నెగెటివ్. అర్థం చేసుకోండి జాగ్రత్తగా. అలా కాకుండా దీని ధర పెరగలేదు రూ. 5 ఉందనుకోండి ఇప్పుడు కూడా. ఇప్పుడు పర్లేదు. మీరు 100 పెట్టి డైరీ మిల్క్ చాక్లేట్ కొనేగా మళ్ళీ రూ. 10 మిగిలింది మీకు. ఇది మీ రిటర్న్ కింద వస్తుంది. అల్టిమేట్‌గా మనీ దేనికోసం? వస్తువులు కొనడానికే కదా! మనీని డైరెక్ట్‌గా మనం తినం కదా! కన్జ్యూమ్ చేయం కదా! వి బై స్టఫ్. విత్ మనీ వి బై స్టఫ్. ఆ వస్తువుల ధరలు మనీ పెరిగిన దానికంటే ధరలు పెరిగిపోతే మనం రియల్‌గా లాస్ అవుతున్నట్టు లెక్క. అది ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్. అందుకని ఇన్ఫ్లేషన్ కూడా నెగెటివ్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ ఎక్కువుంటే మనకి రియల్‌గా మిగిలేదేమి ఉండదు నార్మల్ పీపుల్‌కి. కాబట్టి ఆర్‌బీఐ కెన్ ఇల్ ఎఫర్డ్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ సంథింగ్ కెన్ ఇల్ ఎఫర్డ్ అంటే అది చేస్తే మీకు నష్టం వస్తుందని అర్థం. ఏం చేస్తే? టు డ్రాప్ ఇట్స్ గార్డ్ ఆన్ విజిలెన్స్ ఓవర్ ప్రైసెస్. ప్రైసెస్ మీద మనం విజిలెన్స్ ఏదైతే చేస్తున్నామో, వాచ్‌ఫుల్‌నెస్ ఏదైతే ఉందో అది డ్రాప్ చేయకూడదు. యూ హావ్ టు కంటిన్యూ టు మెయింటైన్ విజిలెన్స్ ఓవర్ ప్రైసెస్. ప్రైసెస్ పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆర్‌బీఐకి ఉంటుంది. దాన్ని వదిలేయకూడదు. అలా వదిలేస్తే మనకి చాలా ఇబ్బందులొస్తాయి అని అర్థం. దట్స్ అబౌట్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.